ఏం చేయాలా? మేము మారలేము. కాబట్టి ఈ రోజు చంద్రమోహన్ రెడ్డిని మనం అభినందించాలి. ఒక లేఅవుట్ కి 70 లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు, కట్టించాడు డబ్బులు. ఈ రోజు సర్వేపల్లిలో కూడా న్యాయపరంగా ఎవడైనా లేఅవుట్ వేసుకోవచ్చు. డబ్బులు కట్టండి, నోడాకి డబ్బులు కట్టండి, అందరికి డబ్బులు కట్టి హ్యాపీ వ్యాపారం చేసుకోండి. ఎవరు కాదంటున్నారా? ఇది ఒక నెల్లూరే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ చట్టబద్ధంగా చేసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అట్లీస్ట్ సిబిఎన్స్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ అనే విషయం అందరూ తెలుసుకోవాలి. ఎనీథింగ్ ఎల్స్? ఎనీ క్వశ్చన్స్? డిఎస్పీ అరెస్ట్ కావాలి. డిఎస్పీ కూడా చేసిన తప్పు కావాలని మొన్న ఇన్వెస్టిగేషన్ లో డిఎస్పీ తప్పుదావ పట్టించాడు ఫైలు. ఈ ఫైల్స్ అన్ని డిఎస్పీ దగ్గర ఉన్నాయి, అయినా కూడా ఎందుకు తప్పుదారు పట్టించారు అనేది విషయం బయటికి రావాలి. వైసీపీ నాయకులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో, అందరినీ బయటకు తీసి అందరినీ కూడా జైల్లోకి పెట్టాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్, ఆల్మోస్ట్ నా లెక్క ప్రకారం ఇదొక 110 crore స్కామ్ ని పెద్దవాళ్ళు హస్తం లేకుండా చిన్నవాళ్ళు చేయలేరు. డెఫినెట్ గా వైసీపీ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్స్, కమిషనరు, డిప్యూటీ కమిషనరు అందరూ హ్యాండ్ దీంట్లో ఉంది. అందరినీ బయటకు తీసి అరెస్ట్ చేయాలి అనేది మా డిమాండ్. మేము నారాయణ సర్కిల్ చేస్తున్నాం సార్, దీన్ని సీరియస్ గా తీసుకోండి. ఈ అవినీతిని మనం అరికట్టకపోతే కార్పొరేషన్ ఒక దాటిలోకి మనం తీసుకురాలేమనే విషయం నేను సార్కి మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎస్పీని కలవను, ఒక 1 వీక్ చూస్తాను, యాక్షన్ లేకపోతే నేనే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తాను. వీళ్ళ మీద, బిల్డర్ల మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా. ఏం బిల్డర్లు దొంగలు కాదా? దీంట్లో డబ్బులు వచ్చింది, బయట వాళ్ళకి వచ్చినాయా? ఎవరిచ్చారు లంచం? ఈ దొంగ పనులు చేసేదానికి లంచం ఎవరిచ్చారు? బిల్డర్లే కదా. మరి బిల్డర్ని వదిలేస్తారా? బిల్డర్ని వదిలేస్తారా అన్న? ఇప్పుడు సురేష్ కుమార్ జైన్, ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి, ఏందండి దావులో పోయి రిలీజ్ చేసేస్తుంటే మనం అంతా చెవులో పువ్వు పెట్టుకొని కూర్చుంటామా? అందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు కావాల్సిందే, నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నా, బాబీ నెక్స్ట్ నువ్వే రెడీగా ఉండు, వస్తున్నా నీకోసం. నీ జాతకం చిట్టా కూడా నా దగ్గర ఉంది, మొత్తం నూడా చిట్టా కూడా బయట పెడతా. ఒక్కొక్క లేఅవుట్ జరిగిన అక్రమాలు అన్ని కూడా తీస్తున్నా. ఇంకో వారం 10 రోజుల్లో నూడా చిట్టా కూడా బయటికి తిప్పుతానని పాపీని రెడీగా ఉండమని కూడా నేను మనవి చేస్తాను. ఓకే, చూడు, హరిత హస్బెండ్ ఎవరు నాకు సంబంధంలే, ఆయన పొలిటికల్ గా ఎవరుంటారు వాళ్ళ ఇష్టం, మనకు సంబంధంలే. అవినీతి చేసిందా లేదా? అవినీతి చేస్తే బొక్కలో పోవాల్సిందే, వదిలే ప్రసక్తే లేదు. ఆమె కరుణాకర్ రెడ్డి అంకుల్ అంటది, నారాయణ సార్ అంకుల్ అంటది. ఆమె అంకుల్ని ఎవరినైనా అనుకొని మాకు సంబంధంలే, ఈ అంకుల్ బిజినెస్ తో మాకొద్దు. అవినీతి చేసింది జైలుకి పోవాలా, అంతే, దట్స్ ఇట్. ఎవడైనా సరే అవినీతి చేస్తే జైలుకి పోవాల్సిందే, ఒప్పుకునేది లేదు. ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాళ్ళ దేవుళ్ళ. ఒకటి, అధికారులు గ్రాడ్యుయేట్ లాగా దొరకరు మనకి. వాళ్ళు ఒక ఎగ్జామ్ పాస్ కావాలా, వాళ్ళు ఒక గవర్నమెంట్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళు రావాలా. ఇప్పుడు మాక్సిమం అవినీతి చేస్తున్నారు. ఉండే వాళ్ళకే బెత్తం పట్టుకొని బెత్తంతో పాఠాలు చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, మారండి అని మార్చుకోవాల్సిందే. ఇప్పుడు వీళ్ళందరినీ అవినీతి చేసిన వాళ్ళందరినీ మేము పక్కన పెట్టేస్తే ఎవడుంటాడు ఆఫీసర్స్ మిగిలి? అంటే ఆ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగిందనే విషయం అందరూ గమనించాలి. పోలీసు వాళ్ళు వాళ్లే, ఈ 10 మంది, అలాగే 100 మందో 1000 మంది, ఈ 1000 మంది